కూలి పని చేసుకొని బతికేవాళ్ళు. మా ఇంట్లో దొంగలు పడి ఆడతలం బంగారం అంతా తగ్గించారు. చాలా తక్కువ టైంలోనే ఆనందపురం పోలీస్ స్టేషన్ రిఫర్ చేసి 20 రోజుల్లోనే మాకు ఫోన్ చేసి చెప్పారు బంగారం. చాలా ఆనందపడ్డాం. మా పిల్లలు అన్నది కాకుండా చాలా బాగా కాపాడారు. సిబిఐ గారికి మొత్తం స్టాఫ్ అందరికీ చాలా రుణపడి ఉన్నాం. కృతజ్ఞతలు అందరికీ. మందరపాకండి ఆనందపురం దగ్గర ప్రతిరోజు లాగే మార్కెట్కి వెళ్తుంటే మార్కెట్ మధ్యలో బండి మీద వెళ్తుందని వెళ్ళడానికి తీసుకుని వెళ్ళిపోయాను. డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఆనందపురం స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే 2 రోజుల్లోనే మా పోలీసు వాళ్ళు మాత్రం అసలు నిద్ర తిండి కూడా లేకుండా మా కోసం కష్టపడి చాలా వర్షంలో కూడా తలుచుకొని మా అత్తయ్య గారు అయితే 3 రోజులు బట్టలు కూడా మార్చుకోకుండా టిఫిన్ కూడా చేయకుండా అంత కష్టపడ్డారండి మా కోసం. అసలు మాకు దొరుకుతుంది తిరిగానే అసలు అనుకోలేదు. ఆ సిపి గారి ద్వారా ఈరోజు అందుకోవడం చాలా ఆనందంగా ఉందండి. ముందుగా నమస్కారం అండి. మాది గాజువాక అండి. గాజువాకలో గత 13 సంవత్సరాల నుండి నేను రామాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాను. కింద నెల అనగా 3వ తారీఖు జూన్లోని నేను ఉదయాన్నే గుడికి వెళ్ళడం జరిగింది. అక్కడ తలుపు తీస్తే మాకు స్వామివారి వంట రూమ్లో దొంగతనం జరిగిందండి. నేను ఆ వెంటనే గాజువాక పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్రైమ్ సిఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. సార్ వెంటనే స్పందించి 24 గంటలు అవ్వకముందే ఆ సామాగ్రి అన్నీ కూడా రికవర్ చేశారండి, మాకు అప్పగించారండి. అదేవిధంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే విశాఖపట్నం సిటీ కమిషనర్ గారి చేతుల మీదుగా సామాన్లు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నమస్తే అండి. అలాగే టీం మొత్తానికి నమస్కారం పెడుతున్నాము. నా పేరు దేవుడు. మాది గంగవరం గ్రామం. మాది నైటు 2 గంటల టైంలో నాకు మా ఇంట్లో బంగారం డబ్బులు తీసుకుని అందరికి కాల్ చేశాను. అలాగే మా 10 గంటల న్యూపోర్ట్ స్టేషన్కి కంప్లైంట్ చేశాను. 2 డేస్లోకి దొంగలు పెట్టుకొని అక్కడి నుంచి రిక్వెస్ట్ చేసి మాకు చెప్పారు. అలాగా ఈరోజు సిపి గారు చేతుల మంది తీసుకోవడం నాకు సంతోషంగా ఉంది. డీసీపీ సార్ మేడం గారికి సార్ చాలా నమస్తే సార్. పోలీసు వారికి అభినందనలు. 10 రోజుల్లో ఈ గోల్డ్ రికవరింగ్ చేశారు. నెక్స్ట్ ఇది వరకు అయితే కోర్టుకి వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు అది లేకుండా ఇక్కడ మన సిపి గారు ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సార్. డీసీపీ గారు మిగిలిన క్రైమ్ సిబ్బంది అందరినీ కూడా ఎక్సలెంట్ ఎఫర్ట్. ఎందుకంటే ఎవరు పోలీస్ స్టేషన్ తిరిగి ఇదివరకు కాళ్ళు అరిగిపోయారు. ఇప్పుడు ఎవరు తిరగక్కర్లేదు. నేను కూడా జస్ట్ కంప్లైంట్ ఇచ్చి వచ్చాను, అంటే తిరగడంలో కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. బట్ పై నుంచి కింద వరకు కూడా ఇంక్లూడింగ్ కానిస్టేబుల్ ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కష్టపడతారు. కింద నుంచి పై వరకు సిపి గారి వరకు ఒక హార్డెస్ట్ ఆఫీసర్ ఉంటే ఎలా ఉంటుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్. ఆ విధంగా ఈ 2 ఏళ్లలో 24 కోట్ల పైన రికవరీ చేయడం అనేటువంటి ఇట్ ఈస్ వెరీ అప్రిషియేట్. అందువల్ల అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నా. అయితే 2 ఇబ్బందులు. ఒకటి ఏంటంటే అందులో సిమ్స్ దొరకట్లేదు మాకు. అందులో సిమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నేను తీసుకొని పారేయడం లేకపోతే వాడు ఎక్కడో చేస్తారు. దాన్ని అది ఒక ప్రాబ్లం. రెండోది ఏంటంటే సైబర్ క్రైమ్స్. అది సైబర్ క్రైమ్ వాడికి దొరికింది. ఎలా అయిందో తెలియదు. అక్కడికి వెళ్ళింది. ఇవాళ వాడింది అంటే మనీ కూడా రికవరీ చేశారు. నా దగ్గర ఇప్పుడు 10,000 ఉండదు. ఎందుకు ఆ ముందు రోజు రెంట్ ఏమో వచ్చింది. ఆ డబ్బులు ఉంది. ఆ డబ్బులు పోయింది. 11,000. అందుకని వాడు ఎవరు బ్యాంకులో ఎక్కడ తీశారు అనేది కూడా బ్యాంక్ వాళ్ళు చేస్తాను. మీకు చెప్పచ్చు, కానీ నేను కావాలని చెప్పలేదు. డూయింగ్ రెగ్యులర్ జాబ్. అందుకని మేము ప్రత్యేకంగా చెప్పాలి. మేము ఎప్పుడు మేము మీతో ఇప్పుడు పోట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు పోట్లాడలేదు. మిమ్మల్ని అభినందించడానికి వచ్చాం. ఎందుకంటే మంచి పని చేసినప్పుడు దాన్ని ఎవరైనా అభినందించాలి. మీరు మంచి పని చేస్తున్నారు.
చాలా సిన్సియర్గా గత 2 ఏళ్ల నుంచి కూడా క్రైమ్స్ డిటెక్ట్ చేయడంలో క్రైమ్ పోలీస్ ఇస్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్. ఐ హోల్ హార్టెడ్ అప్రిషియేట్ ది జాబ్ డూయింగ్ బై యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ప్రదీప్, నేను యూఎస్లో పనిచేస్తున్నాను. యూఎస్ నుంచి ఇంటికి వచ్చే సమయంలో రైల్వే స్టేషన్ దగ్గర దిగి ర్యాపిడ్ బుక్ చేసుకున్నగా ఫోన్ స్నాచ్ చేయడం జరిగింది. అప్పుడే వచ్చిన టెక్నాలజీకి ఎస్ఐ గారు వచ్చారు, కంప్లైంట్ చేశారు. వెంటనే ఒక విదిన్ 3 డేస్లో కేసు రిసాల్వ్ చేసి ఫోన్ రికవర్ చేసి ఫాస్ట్గా రికవరీ చేసినందుకు సిపి గారికి డిఎస్పీ గారికి చాలా ధన్యవాదాలు. పరిధిలో వస్తుంది మరి. మా మొబైల్ పోయింది అని నైట్ 8 o'clock వెళ్తే ఇమ్మీడియట్ గా అక్కడ ఏసీపీ రైటర్ రాజ్ కుమార్ గారు, తర్వాత మహేష్, ఈవెన్ హెడ్ కానిస్టేబుల్ అండ్ ఏఎస్ఐ అండ్ ఎస్ఐ ఇమ్మీడియట్లీ దే టేకెన్ యాక్షన్ అండి. మీరు వెంటనే రాసి ఇవ్వండి మాకు కంప్లైంట్. మీరు ఎప్పుడు కూడాను స్టేషన్ కి రావడానికి భయపడకండి. వీఆర్ హియర్ విత్ యూ. మీ ఫోన్ దొరికింది అని చెప్పారు ఆ రోజే. సో రియల్లీ అంటే వండర్ఫుల్. ఇంకొకటి ఏంటంటే మేము ఇంతమంది ఇక్కడ ఎంత కంఫర్టబుల్ గా కూర్చున్నామంటే ఆల్ ద క్రెడిట్ గోస్ టు ద సిపి సార్ అండ్ హిస్ టీమ్. బికాస్ ఈవెన్ ద కానిస్టేబుల్ నాయుడు గారు, బికాస్ ఐ డోంట్ నో ఆల్ ద నేమ్స్ అండి, ఆ లేడీ హెడ్ కానిస్టేబుల్ మేడం అందరూ కూడా మమ్మల్ని మీకేంటండి మేము ఏసీలో కూర్చోబెడితే మీరు ఎందుకు అందరూ కూడా కామ్ గా ఉండి మీ మొబైల్ తీసుకెళ్ళండి. సిపి సార్ ఇస్ కమింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ గిరి ప్రదక్షిణ కూడా ఆ అరేంజ్మెంట్స్ చూసుకొని మీ దగ్గరకు వస్తున్నారు అని చెప్పారు. మేము ఎంతో ప్రశాంతంగా ఉన్నామండి. I do not know a word వాడడం. I appreciate right from the constable and everybody has taken so much of effort to make this a grand success. Once again, CP sir, thank you very much sir. We are proud to have you as a CP for the Vizag sir. Thank you very much sir.